నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక ముఖ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఆలోచన చేసిన తర్వాతనే ఏ అడుగైనా వేయాలి. ఉద్యోగంలో మార్పు చక్కగా కనిపిస్తోంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. బుద్ధి బలంతో విఘ్నాలను మీరు అధిగమించాలి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా మీరు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. బంధువుల ఆదరణతో ప్రశాంతత మీకు దొరుకుతుంది. వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పైన సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి. అదే విధంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సలహాలు మీరు లేకుండా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం అంత మంచిది కాదని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు. మీ మధ్య ఏమైనా దూరం ఉంటే అది తొలగిపోతుంది. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటారు. సంతానం విషయంలో కూడా మీరు ఒక శుభవార్తను వినే సూచన కనిపిస్తోంది. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చాలా బాగుంటోంది. ధాన్యాభివృద్ధి చక్కగా కలుగుతోంది. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఎదుగుదల కనిపిస్తోంది. మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం అనేది చక్కగా దక్కబోతోంది. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి జాగ్రత్త పడండి. డబ్బుల విషయంలో వృషభ రాశి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది. కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వ్యక్తులకు రైతులకు పంట లాభం ఉండబోతోంది. మంచి సమయంగా ఇది సాగుతోంది. పువ్వులు, పళ్ళు, కూరగాయలు వ్యవసాయం చేసేవారికి లాభం కనిపిస్తోంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటున్నాయి. అదేవిధంగా టెక్స్టైల్స్, పౌల్ట్రీ, నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వాళ్లకు అనుకూలత ఏర్పడుతోంది. సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక పరంగా కలిసొస్తుంది. అప్పుల బాధల నుండి మీరు బయటపడతారు. ఇంట్లోనూ సుఖ సంతోషాలు పెరగనున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయం మాత్రం తీసుకోవాలి. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో చక్కటి లాభాలు ఉండబోతున్నాయి. రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది. సినిమా రంగం వారికి, నటీనటులకు, దర్శక నిర్మాతలకు శుభకాలం కనిపిస్తోంది. అనుకూలమైన సమయం అనేది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉండబోతోంది. రేపటి రోజున వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి దుర్గామాతకు కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. కుదరకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.